హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. మన ఛానల్ కొత్త వస్తున్నైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకొని మనం చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తది. హిట్ 3 మూవీ ఫుల్ మూవీ స్టోరీ అయితే చెప్పబోతున్నా. స్పాయిలర్ అలర్ట్స్ అయితే ఉంటాయి. దయచేసి మూవీ చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే ఈ మూవీ వీడియో అయితే డిస్కనెక్ట్ చేయండి. చూసిన వాళ్ళ గురించి అయితే ఈ వీడియో మాట్లాడడానికి ట్రై చేస్తాం మీకు ఖచ్చితంగా. చూసిన వాళ్ళైతే ఈ వీడియో చూడొచ్చు. దయచేసి సినిమా టైమ్స్‌లో పోయి చూడనోళ్ళు మాత్రం అయితే నేను అందుకోసం థంబ్‌నెయిల్‌లో పెట్టిన స్పాయిలర్ అలర్ట్ అని. అయితే ఫస్ట్ వచ్చేసి మనమైతే ఈ మూవీలో ఫస్ట్ ఎంట్రీ సీనే మనం సోది లేకుండా, సుత్తి లేకుండా అయితే డైరెక్ట్ అయితే టాపిక్‌లోకి వెళ్దాం. ఓకేనా? ఈ వీడియోకి వచ్చేసి నేనైతే 100 లైక్స్ ఇస్తున్నా. అందరూ 100 లైక్స్ చేసుకొని మన నాన్నన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఎంట్రీ మనకైతే నాని గారి ఎంట్రీ సీన్ అయితే ఉంటది. అంటే జైలుకైతే తీసుకోబోతుంటారు నానిని. అసలు ఏమైంటది? అసలు ఏంది నీ కథ అని చెప్పేసి ఒక ఖైదీ అనేది అడుగుతాడు మనకు నాని గారిని. నాని గారు అడిగితే నా కథ వింటావా అని చెప్పేసి అయితే మొత్తం అయితే రివీల్ చేస్తాడు ఆయనకైతే. ఆయనైతే ఇద్దరు ఒక ఆయన పట్టుకొని అయితే మనకు నాని అనే ఎంట్రీ సీన్ మాత్రం నెక్స్ట్ అయితే ఉంటది. ఆ తర్వాత వచ్చేసి మనకు ఒక ఆయన పట్టుకొని గొంతు వేసి కోస్తాడు ఇక్కడ. కోసేసి అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తారు. అయితే ఈ నుంచే మొదలుపెడతారు. ఈయనేమో కొత్తగా ఆఫీసర్ అర్జున్ సర్కార్ అని చెప్పేసి అయితే చెప్తారు. అది అయిపోయినాకైతే చనిపోయిన వ్యక్తి చంపింటారు కదా నాని. అయితే సార్ కేసొచ్చింది సార్ అని చెప్తే అందరూ కలిసి అయితే అక్కడ బాడీ దగ్గరికైతే వెళ్తారు. ఆ బాడీ దగ్గరికి వెళ్ళేసి ఏం జరిగింది, ఆయన షూస్ కలర్స్ ఏంది అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్‌ప్లెయిన్ చేసినాక చంపింది ఎవరు, ఈ కేసు ఇప్పుడే సాల్వ్ చేయాలని చెప్పేసి అయితే నాని అక్కడి నుంచి అయితే ఇంక మనకు నానిది లవ్ స్టోరీ ట్రాక్ అయితే స్టార్ట్ అయితది. అయితే తండ్రి వచ్చేసి మ్యాట్రిమోనీ దానిలో అయితే నాని గారి ఫోటో యాడ్ చేయడం అయితే జరుగుతది. అయితే నాని గారైతే హీరోయిన్‌ని అయితే పరిచయం చేసుకొని అయితే లవ్‌లో అయితే పడతారు. ఇంక లవ్‌లో పడినాక ఎంబడే మనకైతే ఇంకొక బాడీని అయితే తీసుకొస్తాడు మనకు నాని గారు. ఆ ఇంకో బాడీని తీసుకొచ్చేస్తే ఎంబడే వచ్చేసి చంపనీకొస్తే మనకు 'హిట్ 2'లో వచ్చేసి మనకు 'అడివిశేష్' పక్కన ఒక లేడీ ఉంటది కదా! ఆ లేడీ సేమ్ క్యారెక్టర్ కూడా సేమ్ నాని క్యారెక్టర్ పక్కనే పెట్టిండ్రు. ఆ 'అడివిశేష్' క్యారెక్టర్ పక్కన ఉన్న లేడీ అయితే చూస్తది. అతను ఎందుకు చంపుతున్నావు అని చెప్పేసి అయితే గన్ ఫైర్ అయితే చేస్తది. ఆ గన్ ఫైర్ చేసినాక ఎంబడే వచ్చేసి నాని గారు అయితే కట్టేయడం అయితే జరుగుతది. కొట్టి ఆమెని కట్టేయడం అయితే జరుగుతది. "నీకేం తెలుసని నువ్వైతే ఇంతగానో ఫీల్ అవుతున్నావు? నేను చెప్పిన కథను వింటే నీకు వెన్నెముకలో వణుకు పుడతదని" చెప్పేసి అయితే కథ అయితే చెప్తాడు మొత్తం అయితే. ఇది ఓపెన్ చేయగానే మనకి హిమాచల్ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఓపెన్ అయితది. అక్కడ సైడ్‌లో మొత్తం వచ్చేసి ఒక ఆయనకైతే తల భాగం మొత్తం ఎంకిల్ సైడ్ ఇది కోసి, ఇక్కడ మెడ సైడ్ మొత్తం కోస్తారు. కోసినాకైతే అతను ఉన్న బాడీలో మొత్తం ఆర్గాన్ అనేది బయటికి తీస్తారు. ఆర్గాన్స్ గుండె, మెదడు అవన్నీ ఆర్గాన్స్ బయటికి తీసి, ఆ ఆర్గాన్స్ తోటైతే ఎవరు చేస్తున్నారనేది విషయం కనుక్కోనికి పోయి మన నానిగారైతే నెక్స్ట్ లెవెల్ అయితే ప్రభావం అయితే ఇచ్చిండ్రు. ఆ కొట్టే ఫైట్ సీన్స్, ఆ పోలీస్ డ్రెస్ కాల్చేటప్పుడు, ఆ తర్వాత మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి రౌడీని పట్టుకొని కొడుతుంటే చూడు అసలు నెక్స్ట్ లెవెల్ అసలు ఇదైతుంటది బాడీ. ఇగ అసలు అట్లా కొడుతుంటారు మనకైతే. ఆ సూదులు తీసుకొని గుచ్చడం, ఆ గోర్లు పట్టి పీకడం అవన్నీ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. మీకు దయచేసి అయితే బ్లడ్ వనరులో అయితే సినిమా అయితే చూడకండి దయచేసి. పిల్లలు కూడా అయితే తొలకపోకండి. చాలా ఇదిగా ఉంటది సినిమా మాత్రం. మీరు చూస్తే మాత్రం మస్తు ఇదిగా ఉంటది. ఆ తర్వాత మనకు ఆ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ వరకు వచ్చేవరకైతే నెక్స్ట్ లెవెల్ అయితే వెళ్తుంటది మూవీ. ఆ నెక్స్ట్ లెవెల్ అయిపోయినాక మనకు ఇట్లా ఇంటర్వల్ బ్యాండ్ అయిపోయిందో లేదో మనకు అరే! ఇంగా సినిమా హైలైట్ ఉండబోతుంది అనే టైంలోనే మనకు డైరెక్టర్ ఏం చేసిండంటే ఇంటర్వల్ బ్యాంక్ ఇట్లా దొరికుంటది. అయిపోయుంటది ఇంటర్వల్‌లో మనకు ఇంగ తీసుకోపోవడం ఒక హోమ్‌కైతే తీసుకుపోతారు దానికి. అయితే హీరో వెళ్ళేసి నేను ఇక్కడ మొబైల్ ఉన్నది పర్సన్‌ని పడేసి పోతున్నా. ఆ డార్క్ వెబ్‌సైట్ అని చెప్పేసి 'సైకో నా కొడుకులకి' డార్క్ వెబ్‌సైట్ అనేది ఉంటది. ఆ మొత్తం మనకు ఆర్గాన్స్ దీనిలోకి ఎవరైనా సంపి 2 బాడీలు సంపి అతని వీడియోస్ పెట్టేసి ఆ డార్క్ వెబ్‌సైట్‌లో పెడితే అతని గ్రూప్‌లో అయితే జాయిన్ అయినట్టు. ఆ గ్రూప్‌లో జాయిన్ అయినోళ్ళు అంతా కలిసి ఒక పెద్ద హోమ్‌లో అయితే ఉంటారు. ఆ హోమ్‌కి అయితే హీరో అయితే వెళ్ళడం జరుగుతది. ఆ హోమ్‌కి హీరో వెళ్ళేసి అక్కడ ఏం జరిగింది? ఏ కారణాల వల్ల వచ్చి వాళ్ళు అట్లా తయారైండ్రు? అన్ని హీరో తెలుసుకున్నాక ఆయనది నాకు ఒక హైలైట్ సీన్ ఏమనిపించిందంటే మూవీలో మనకు రేడియో వినిపించింది. అసలు ఫోన్‌లు గీన్లు ఏం పనిచేయకపోతే రేడియోది తీసుకొని సిగ్నల్ అయితే పంపిస్తాడు మన హీరో. అస్సలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. ఆ తర్వాత వచ్చేసి మనకు క్లైమాక్స్ 30 మినిట్స్ మాత్రం అరాచకం లేపి కూసోబెట్టిండు మనకైతే నాని గారైతే. ఒక్కొక్క నరుకుడు కాదు, చిన్న నరుకుడు కాదు అట్లా నరుకుతారు మనకు. సలార్ గిలార్ ఏమి పనికిరాదు దీని ముందల అంటే ఫైట్స్ కాడికి అంటున్న అట్లాంటి
ఘోరం అయితే చూపిస్తాడు మనకైతే లాస్ట్ అరాచకం. 'నాని అరాచకం' ఇంతకుముందు ఎప్పుడు చూడలే కదా! ఈ సినిమాతోటి ఏమైతే 'నాని అరాచకం' అయితే చూడబోతున్నా అని చెప్పేసి అయితే పక్కా కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చిండు మనకు. సెకండ్ హాఫ్ మొత్తం ఇట్లనే ఉంటది గైస్. ఒక చిన్న పాపని తీసుకొచ్చి నరకడము పోతుంటే మన హీరో వచ్చేసి తల నరికేసి మొత్తం అయితే గ్యాంగ్‌స్టర్స్ అందరైతే చంపుతాడు. దీనిలో క్యామియో రోల్స్ కూడా ఉన్నాయి. మనకు 'అడ్విశేష్' గారు ఉన్నారు. 'అడ్విశేష్' గారు ఉన్నారు. తర్వాత వచ్చేసి మనకు 'హిట్ 2లో' ఎంతమందున్నారో అంతమంది రివీల్స్ అయితే మనకైతే దీనిలో ఉంటాయి. క్యామియో రోల్స్. అవన్నీ అయిపోయినాక మనకు లాస్ట్‌లో అయితే మనకు అంత టోటల్ అయితే అయిపోయినాక ఈ ఈ దేని గురించి ఆరోగన్స్ తీసుకుంటున్నారో మొత్తం స్టోరీ మనకు క్లైమాక్స్‌లో రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినాక మనకైతే ఈ మొత్తం అనే స్టోరీ కంప్లీట్ అయిపోయినాక మనకు 'కార్తీక్' అన్న అయితే ఎంట్రీ అయితే ఉంటది. తమిళనాడు సైడ్‌లో పోలీసులయితే ఒక లారీ ట్రక్ అయితే వెళ్తుంటది. ఆ లారీ ట్రక్‌లో ఏముంది లోడ్ అని చెప్పేసి అయితే మనకు 'కార్తీక్' అన్న ఎంట్రీ సీన్ అయితే జరుగుతది. అదే ఫోర్త్ కేసు. ఆ లారీలో ఏముంది నేను తమిళా, తెలుగు అని నాకు సంబంధం లేదు. నాకు తెలుగు గూడా వస్తదని చెప్పేసి అయితే 'కార్తీక్' అన్న అయితే డైలాగ్ చెప్పడం అయితే జరుగుతది. సినిమా మొత్తం ఒక ఎత్తయితే లాస్ట్‌లో క్లైమాక్స్‌లో ఒక ఎత్తు అని చెప్పేసి చెప్పవచ్చు. ఇంగ నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఒక డైలాగ్‌లో అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. డైలాగ్ పరంగా అయితే ఆహ్, ముస్లిం అయితే ఏంది, హిందూ అయితే ఏంది, పోలీస్ అంటే పోలీసే కదా! అని చెప్పేసి అయితే చెప్పడం డైలాగ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. ఇవన్నీ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే తీసిందని చెప్పేసి చెప్పవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకైతే నచ్చిందనుకుంటున్నాను. దయచేసి 150 లైక్స్ అదేంతో కంప్లీట్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.